వీర సావర్కర్ భారత స్వాతంత్ర ఉద్యమంలో అత్యంత కీలకమైన వ్యక్తుల్లో అత్యంత కీలకమైన వ్యక్తి వీర సావర్కర్. మన కోసం అని చెప్పి అండమాన్ సెల్యులార్ జైల్లో తన జీవితాన్ని ఆ చీకటి గదుల్లో మగ్గిపోయేలా చేసుకున్నటువంటి వీర సావర్కర్. మన కోసం 1857 భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రను అందించినటువంటి వీర సావర్కర్. ఎంత గౌరవించాలండి మనము వీర సావర్కర్ గారిని. అటువంటి వీర సావర్కర్ మీద రాహుల్ గాంధీ ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూ విషం చిమ్మాడు. అయితే రాహుల్ గాంధీ 2025 జనవరి 10వ తేదీన కోర్టు ముందు హాజరు కావాలి అని లక్నో అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశించారు. ఎందుకు అంటే స్వాతంత్ర సమర యోధుడైన వీర సావర్కర్ ను ఉద్దేశించి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు అన్నటువంటి కేసు అన్నమాట. అందులో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోర్టు ముందు హాజరు అవ్వాలి. ఇది ఎప్పటి కేసు అని మీరు అనుకుంటున్నారు? 2022 నాటి కేసు అండి ఇది. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ ఉన్నటువంటి టైములో మాట్లాడినటువంటి మాటలు. అకోలాలో ఒక మీడియా సమావేశం జరిగింది. అందులో వీర సావర్కర్ ను కించపరిచే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశాడు అని లాయర్ నృపేంద్ర పాండే వారు కేసు వేశారు. వీర సావర్కర్ ను ఆంగ్లేయుల యొక్క పనివాడిగా, ఆంగ్లేయుల యొక్క సర్వెంట్గా, ఆంగ్లేయుల యొక్క పెన్షనర్గా రాహుల్ గాంధీ పేర్కొన్నాడు అని, ఆ వ్యాఖ్యల ద్వారా స్వాతంత్ర సమర యోధుల వారసత్వాన్ని రాహుల్ గాంధీ చాలా తక్కువ చేసి మాట్లాడాడు, సమాజంలో విభజనలను ప్రోత్సహించాడు రాహుల్ గాంధీ అని చెప్పి ఒక లాయర్ గారు నృపేంద్ర పాండే గారు కేసు పెట్టారనమాట. అయితే రాహుల్ గాంధీ ఏం మాట్లాడాడు ఆ టైంలో మీడియాలో అంటే అండి, బ్రిటిష్ వాళ్లకు వీర సావర్కర్, వీర అనే పదం వాడు మళ్ళీ రాహుల్ గాంధీ, మనం వాడుతుంటాం వీర సావర్కర్ అని. సరే, రాహుల్ గాంధీ ఎగ్జాక్ట్ గా ఉన్నాడంటే బ్రిటిష్ వాళ్లకు సావర్కర్ లెటర్ రాశాడు, తన చర్యలకు క్షమాపణ చెప్పాడు సావర్కర్ బ్రిటిష్ వాళ్లకు. తద్వారా మహాత్మా గాంధీ అలాగే ఇతర స్వాతంత్ర సమర యోధుల పోరాటాన్ని నీరుగార్చాడు సావర్కర్. అంతేకాకుండా సావర్కర్ అసలు స్వాతంత్ర సమర యోధుడే కాదు, బ్రిటిష్ వాళ్లకు సర్వెంట్ గా పనిచేశాడు, బ్రిటిష్ వాళ్ల పెన్షనర్ గా ఉన్నాడు. ఇట్లా రకరకాల మాటలు రాహుల్ మాట్లాడాడనమాట. అయితే అండి రాహుల్ గాంధీ చరిత్రను వక్రీకరించాడు అని, వీర సావర్కర్ లాంటి ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడిని అగౌరవ పరిచాడు అని చెప్పి విస్తృతంగా 2002 డిసెంబర్ ఆ టైంలోనే విమర్శలు విపరీతంగా వచ్చి పడ్డాయి. అయితే అప్పటికీ రాహుల్ గాంధీ ఇంకా రాజకీయాలలో పిల్లబచ్చా కాబట్టి మీడియా ఎక్కువగా పెద్దగా ప్రచారం అవి ఇవి చేయలేదు. ఎంతసేపు తల్లెనక దాక్కొని ఉండేవాడు కాబట్టి సోనియమ్మ వెనక మీడియా మొత్తం సోనియమ్మ అని చెప్పి సోనియమ్మ వెంట పడుతూ ఉండేది. ఓకే, బట్ క్రమక్రమంగా చూస్తే రాహుల్ గాంధీని మొత్తానికైతే పెద్దోడిని చేసి పెట్టారు కదా మీడియా ఛానల్స్, మీడియా వాళ్ళు అందరూ కలిసి. సో ఇప్పుడు ఇది కొంత ఆసక్తి సంతరించుకున్న వార్తలాగా అయ్యింది. కోర్టు ముందు హాజరు కావాలి లక్నోలో అని చెప్పి జడ్జ్ రాహుల్ గాంధీకి సమన్లు పంపించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలు కాంగ్రెస్ అలాగే బీజేపీ మద్దతుదారుల మధ్య తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది అప్పట్లో. ఈ క్రమంలో అండి సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 150C(3) కింద నృపేంద్ర పాండే అనేటటువంటి లాయర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద విచారణ జరపాలి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఉన్నటువంటి అధికారితో విచారణ జరిపించాలి అని హజరత్ గంజ్ పోలీస్ స్టేషన్ కు ఆదేశాలు జారీ చేసింది కోర్టు. సో దీని మీద విచారణ జరగబోతోంది 2025 జనవరి 10న. అంటే దాదాపు నెల రోజుల తర్వాత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి లక్నోలో ఆయన అడుగు పెడతాడు, లక్నో కోర్టుకి వెళ్తాడు. ఏమండి, సావర్కర్ గారి గురించి రాహుల్ గాంధీ మాత్రమే కాదండి, లెఫ్ట్ మీడియా అని చెప్పుకునేటటువంటి మీడియా ఛానల్స్ కానీ, వామపక్ష భావజాలమున్న రచయితలు కానీ, వామపక్ష భావజాలమున్న ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానీ, వామపక్ష భావజాలమున్న విద్యార్థి సంఘాలు కానీ చాలా చాలా ఘోరమైన అతి దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు సావర్కర్ గురించి. సావర్కర్ పోరాటము ఒక స్ఫూర్తిదాయకం, ఒక అద్భుతమైన జాతీయవాది సావర్కర్. జాతీయవాద దృక్పథంతో బ్రిటిష్ వారి మీద గెరిల్లా పోరాటం చెయ్యాలి అని, వాళ్ళను తరిమి కొట్టే విధంగా పోరాటాన్ని రచించాలి, నిర్వహించాలి అన్నది సావర్కర్ యొక్క ఆలోచన విధానం. గాంధీతో కూడా పంచుకున్నాడు సావర్కర్.
అది కూడా ఎక్కడ, భారతదేశంలో మాత్రమే కాదు, గాంధీని లండన్ లో కలుసుకున్నాడు ఫస్ట్ టైం సావర్కర్. అంటే తన పద్ధతులు ఏంటి, ఏం చేయాలి ఏంటి అన్నటువంటి ఆ చర్చ చేశాడు. అసలు సావర్కర్ 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి సంబంధించిన పుస్తకం అండి, ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని గనక ఆయన రాయకపోయి ఉంటే చాలా విషయాలు మనకి ఇప్పటికీ తెలిసేవి కావు. మనం చదువుకొని ఉంటాం, 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటం చేశాను, అలాగే మంగల్ పాండే పోరాటం చేశాడు. ఆవు కొవ్వు పంది కొవ్వు పూసినటువంటి తూటాలను బ్రిటిష్ వాళ్ళు సప్లై చేసేవాళ్ళు. దానికి వ్యతిరేకంగా సైన్యంలో ఉన్న హిందువులు ముస్లింలు తిరుగుబాటు చేసిరి. అక్కడి నుంచి ఆ తిరుగుబాటు అలా దావానలంలా వ్యాపించెను. అది 1857 తిరుగుబాటు అందరూ అని మనం చదువుకొని ఉంటాం. అసలు ఈ విషయాలు వివరాలు ఒక్కొక్కటి ఎట్లా బయటికి వచ్చాయి? సావర్కర్ రాసినటువంటి ఆ గ్రంథం వల్ల బయటికి వచ్చాయి. ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ దాని పేరు. ఆ పుస్తకాన్ని ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు నిషేధించారు. అంతేకాదు సావర్కర్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారండి. ఇక ఆ ఇబ్బందులు అతి భయంకరమైనది, సావర్కర్కు 50 సంవత్సరాల జైలు శిక్ష విధించి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను అండమాన్ దీవుల్లో ఉన్నటువంటి సెల్యులార్ జైలుకు తరలించారు. ఇప్పుడు ఆయన బ్రిటిష్ వాళ్లకు క్షమాపణ పత్రం రాశాడు, లెటర్ రాశాడు అని చెప్పి ఒక విమర్శ ఆయన మీద బలంగా చేస్తుంటారు. ఏమండి, గాంధీ గారికి 50 సంవత్సరాల జైలు శిక్ష ఏమన్నా బ్రిటిష్ వారు విధించారా? గాంధీ గారిని అండమాన్ లో ఉన్నటువంటి సెల్యులార్ జైల్లో ఎప్పుడన్నా వేశారా? నెహ్రూ గారిని ఎప్పుడన్నా అండమాన్ లో ఉన్నటువంటి సెల్యులార్ జైల్లో 6 నెలలు ఏమన్నా వేశారా? ఆలోచించండి, మీకే తెలుస్తుంది. లేదు. నెహ్రూ గారిని ఆయన ఒక జైల్లో వేస్తే, ఆ జైలు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది, ఆ జైల్లో వేస్తే ఒక్క నైట్ కూడా ఆయన ఉండలేకపోయాడు అక్కడ. ఆయన పురుగులు కుడుతున్నాయి, అక్కడి నుంచి చీమలు వస్తున్నాయి, ఇది ఉంది. ఇమ్మీడియట్ గా నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ రంగంలోకి దిగి నెహ్రూను బయటికి తీసుకొచ్చేలాగా చేశాడు. తనకున్నటువంటి మొత్తం బ్యాక్గ్రౌండ్ గీగ్రౌండ్ పైసలు గీసలు అన్ని అధికారం ఉపయోగించి, మంచి క్యాష్ పార్టీ కదా మోతీలాల్ నెహ్రూ గారు, అన్ని ఉపయోగించి ఆ బ్రిటిష్ వాళ్ళతో ఉన్నటువంటి హై ప్రొఫైల్ సంబంధాలన్నిటిని, ఆయన స్నేహ సంబంధాలను ఉపయోగించుకొని నెహ్రూని ఇమ్మీడియట్ గా బయటికి తీసుకొని వచ్చాడు. నెహ్రూ చేత ఒక ఉత్తరం రాయించి బ్రిటిష్ వాళ్ళకి ఇప్పించి తీసుకొచ్చాడు. వీళ్ళకి అర్థం కాదండి, ఆ వారసత్వం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీకి వీళ్ళకి అర్థం కాదు. అండమాన్ సెల్యులార్ జైల్లో జీవితాన్ని గడపడం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో వీళ్ళకి అర్థం కాదు. అల్లూరి సీతారామరాజు గారితో తిరిగినటువంటి సోదరులు గంటం దొర మల్లు దొర సోదరులు తెలిసే ఉంటుంది, మీరు ఆ సినిమాలో చూసే ఉంటారు కృష్ణ గారిది. మనం కూడా 1-2 సార్లు చరిత్ర చెప్పుకున్నాం, మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. ఆ సినిమాలో అల్లూరి సీతారామరాజు గారి సినిమాలో గుమ్మడి గారు ప్రభాకర్ రెడ్డి గారు వేశారు ఆ పాత్ర. సినిమాలో గుమ్మడి గారు మరణిస్తారు, బట్ ఈయనేమయ్యారండి, మల్లుధర పాత్ర ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. అందులో ఆ తర్వాత ఏమయ్యాడు ఏంటనేది మనకు చూపించారు సినిమాలో. కానీ ఎక్కడికి వెళ్ళాడు ఆయనను తీసుకెళ్లి అండమాన్ సెల్యులార్ జైల్లో వేశారు. ఆ తర్వాత ఆయన విడుదలయ్యారు, బ్యాక్ వచ్చారు. తర్వాత ఆయన అటు విశాఖపట్నం అటు పోటీ చేశారు, గెలిచారు మల్లుధర. సో వాళ్ళని అడిగితే తెలుస్తుంది, వాళ్ళని ఒక్కొక్క తరాన్ని కూర్చోబెట్టుకొని ఆ తర్వాత తరాలను ఎట్లా ఉండేదండి అండమాన్ సెల్యులార్ జైల్లో అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్తారు. అంత భయంకరమైన జైల్లో అండి 50 సంవత్సరాల శిక్ష వేశారు. అంటే ఆయన లైఫ్ మొత్తం ఇంక అయిపోయింది అక్కడే ఆ జైలు లోపల, అది కూడా అండమాన్ జైలు లోపల. కొట్టినా తన్నినా, అక్కడ ఉన్నటువంటి ఖైదీల మీద మూత్రం పోసినా, తిండి పెట్టక మళ్ళా మార్చినా అడిగే దిక్కు లేదు. ప్రపంచంలో ఎవడు జర్నలిస్ట్ వెళ్ళాడు అక్కడ, ఎవడు అడిగే దిక్కులేదు. అంత భయంకరంగా ఉండేది ద్వీపాంతరవాస శిక్ష. ఇప్పుడు వీర సావర్కర్ ఆయన ఆలోచన విధానం ఎలా ఉందంటే, ఎలాగైనా సరే ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆయన షిప్పులోంచి దూకారు సముద్రంలో, ప్రయత్నం చేశారు, కాలేదు. లెటర్ రాశారు, లెటర్ రాస్తే మెల్లిగా ఏదో ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళు కనుక రిలీజ్ చేస్తే మెయిన్ ల్యాండ్కి వెళ్ళిపోవచ్చు. మెయిన్ ల్యాండ్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి మెయిన్ ల్యాండ్కి వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి తన కార్యకలాపాలు స్టార్ట్ చేయొచ్చు అనేటువంటి ఆలోచన ధోరణి ఉంది ఆయనకు. బ్రిటిష్ వాళ్ళకు వంగి సలాములు చేద్దాము, బానిసలాగా ఊడిగం చేద్దాం అన్నటువంటి ఆలోచన కాదు. అసలు ఆ లెటరే రాయకూడదు అని అంటే పృథ్వీరాజ్ కథ మొన్న చెప్పుకున్నాం, మనం చూసాం. చారిత్రాత్మకమైన తప్పులు కొన్ని ఎట్లా జరిగాయి అనేది మనం చరిత్రలో అర్థం చేసుకుంటే తెలుస్తుంది. పృథ్వీరాజు చరిత్ర మొన్న చెప్పాను, మీరు చూడకపోతే చూడండి. 2 యుద్ధాలు అందులో చెప్పాను, ఒక ప్రేమ కథ చెప్పాను, ఒక కుట్ర చెప్పాను. అందులో ఏముందో, ఒక లక్ష్యాన్ని ఛేదించడం ఉంది, అన్నీ ఉన్నాయి. పృథ్వీరాజు ఒక్క నిర్ణయం కనుక ఆయన ఇటు తీసుకొని ఉంటే నిర్ణయము, ఒకే ఒక్క నిర్ణయము, ఢిల్లీ సింహాసనం మీద హిందువులే కూర్చొని ఉండేవాళ్ళు, భారత హైందవ ధర్మవీరులు కూర్చొని ఉండేవాళ్ళు. పృథ్వీరాజు తీసుకున్నటువంటి ఒకే ఒక్క నిర్ణయం వల్ల మొత్తం చరిత్ర అంతా మారిపోయింది. భారత చరిత్ర మొత్తం టర్న్ అయిపోయింది, 180 degrees టర్న్ అయిపోయింది ఒక్క నిర్ణయం. సో రకరకాల వ్యూహాలు ఉంటాయండి. కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పండి, స్ట్రైట్ గా వెళ్ళారనుకోండి, స్ట్రైట్ గా వెళ్తే కొన్నిసార్లు తల కట్ అయిపోతుంది. స్ట్రైట్ గా వెళ్లాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు. అవును, ఒక లెటర్ రాసినట్టు రాసి, మెర్సీ పిటిషన్స్ ఇట్లాంటివి ఉంటాయన్నమాట, రాసి మెల్లిగా బయటపడ్డారనుకోండి జైల్లోంచి సావర్కర్. ఆ తర్వాత ఆయన మళ్ళీ మెయిన్ ల్యాండ్కి వచ్చాక పథక రచన ఎట్లా ఏ విధంగా ఉండేదో ఏంటో ఆయన స్ట్రాటజీస్ కానీ వ్యూహాలు కానీ మనం చూసేవాళ్ళం. అదేమీ అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడమే అండి.
రాహుల్ గాంధీ గాని, వామపక్ష భావజాలం ఉన్నటువంటి ఆ ఎకో సిస్టమ్ గాని, వీళ్ళందరూ కూడా సావర్కర్ మీద విషం చిమ్మడం. ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పేరు పైకి రానివ్వాల, ఒక వల్లభాయ్ పటేల్ గారి పేరు పైకి రానివ్వాల, సావర్కర్ గారి పేరు పైకి రానివ్వలేదు. ఎంతసేపు గాంధీ గారు, నెహ్రూ గారు ఇదే గోల. భారతదేశాన్ని ఏమో కేక్ కట్ చేసినట్టు అటో ముక్క ఇటో ముక్క కట్ చేసి పడేసేసి పాకిస్తాన్ అని చెప్పి డివైడ్ చేసి పడేసి ఇప్పటికీ మనం సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాం ఆ పెద్దల వల్ల. వాళ్ళనేమో ఫుల్ తల మీద నెత్తిన పెట్టుకుని ఊరేగారు. సినిమాలలో పాటలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు మనం చూస్తే అన్ని సినిమాలలో పాటలు. ఇటువంటి నాయకులనేమో అవమానిస్తూ మాట్లాడడం. ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓట్లేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకేం చెప్పమంటారు? అదే విషయం. ధన్యవాదాలు.